హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ రియల్ ఎస్టేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ హౌస్తో మీ ముందరకు వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసేసి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. సో ఎవరైతే ఓనర్ అని అతను ఉన్నాడో కొత్తిల్లు కొనుక్కుంటున్నాడు అని చెప్పేసి పాత హౌస్ అనేది సేల్కి పెట్టడం అనేది జరిగింది అనమాట. ఎందుకంటే మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ఒక ఇల్లు కొనడమే నెక్స్ట్ ఇంపాసిబుల్. అంటే ఇంకా రెండు హౌసెస్ కొనాలంటే కష్టమే కదా. సో అందుకని చెప్పేసి ఈ హౌస్ అనేది రీసేల్కి అన్నట్టుగా పెట్టేసేసి వేరే హౌస్ అనేది న్యూ కన్స్ట్రక్షన్ చేసేసుకుంటున్నారనమాట. సో అది వచ్చేసేసి అది ఓనర్ యొక్క పర్సనల్ విషయం. బట్ మనకి అంత తక్కువ ధరకి, అది కూడా ఎమర్జెన్సీ కింద ఎందుకు అమ్ముతున్నారు అన్న చెప్పడానికి రీజన్ చెప్పినది నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి నేను A to Z ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్ కట్గా ఇస్తాను. సో అందుకని చెప్పేసి, ఎందుకంటే మనకి ఎమర్జెన్సీ సేల్ అని చెప్తాము, బట్ ఇంత తక్కువ ధరకు ఎలా లభిస్తుంది? కొన్ని హౌసెస్ అయితే హాఫ్ ఆఫ్ ద రేటుకి కూడా అమ్మకానికి అన్నట్టుగా పెట్టేస్తున్నారు. సో చాలామంది షాక్ అవుతున్నారు అనమాట, ఇంత తక్కువ ధరకు ఎలా లభిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కొన్ని వచ్చేసేసి చదువుల కోసం, డాక్టర్ చదువు కోసం అని, కొంతమంది పిల్లలని US పంపించాలని, కొంతమంది మెడికల్ ట్రీట్మెంట్స్ అని, అట్లా కొంతమంది కొత్త ఇల్లు కొనాలని, కొంతమంది వాస్తు బాలిక, అట్లా చాలా రీజన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇల్లు అయితే అమ్మకానికి పెట్టడానికి. సో అట్లాంటి ఎమర్జెన్సీని మనం క్యాచ్ చేసుకొని ఇంత మంచి హౌస్ అనేది కొన్నట్టయితే సొంతింటి కళ అనేది మనకి నెరవేరుతుంది. ప్లస్ ఎవరైతే హౌస్ అనేది అమ్మకానికి పెడతారో వాళ్ళకు కూడా బెనిఫిట్ అనేది అవుతుంది అన్నమాట. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సెకండ్ థాట్ అనేది పెట్టుకోకుండా వీడియోని ఫస్ట్ అయితే పూర్తిగా చూసేయండి. మొత్తం వీడియో చూసిన తర్వాత అప్పుడు మీకు జెన్యూన్ అనిపించి ఓకే హౌస్ అయితే నచ్చింది, జెన్యూనా కాదా తెలుసుకోవడానికి డైరెక్ట్గా మా ఆఫీస్కి రండి. మా రిప్రజెంటేటివ్ మీతో వస్తారు, హౌస్ మొత్తం చూపిస్తారు, ఓనర్తో కూడా కోఆర్డినేట్ చేపిస్తారు. మొత్తం చూసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకోండి. నచ్చిందా నచ్చలేదా డాక్యుమెంట్స్ అంతా చూసుకోండి, లింక్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ ఓకే అనుకున్న తర్వాత రిజిస్ట్రీ ఆఫీస్కి వెళ్ళి కూడా వెరిఫై చేసుకోండి. అప్పుడు మీకు 100% క్లారిటీ వచ్చి ఇది జెన్యూన్ హౌస్ అని అప్పుడు క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు మీరు హౌస్ అనేది పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు వచ్చేసేసి హౌస్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క రూమ్ కూడా మంచి కాంట్రాస్ట్ కలర్స్, అది కూడా కాంట్రాస్ట్ అట్రాక్టివ్ కలర్స్, మంచి పెయింటింగ్స్తో ఉన్న కలర్స్తో హౌస్ అయితే చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్తో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సెమై ఫర్నిష్డ్ హౌస్ అన్నట్టు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మీకు వచ్చేసి షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేసి హౌస్ అయితే రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా అన్నట్టుగా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో చూసారు కదా, మరికొన్ని రూమ్స్ కూడా నేను ప్రతి ఒక్క రూమ్ అనేది క్లియర్గా చూపిస్తాను. మీకు వచ్చేసి కిచెన్, ఓపెన్ కిచెన్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కిచెన్ ఏరియాకి ఆపోజిట్లోనే మీకు వచ్చేసి డైనింగ్ స్పేసింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ కిచెన్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అది మీరు క్లోత్ వాష్ ఏరియా కానివ్వండి, యుటెన్సిల్ వాష్ ఏరియా అన్నట్టుగా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కాలనీ వ్యూ పరంగా కూడా చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ నియర్ బై కూడా మీకు అన్ని హౌసెస్, అపార్ట్మెంట్స్ అన్నట్టుగా కన్స్ట్రక్షన్ చేసి ఉంటాయి. అండ్ హౌస్ పైన వచ్చేసి మీకు ఒక పెంట్ హౌస్ అన్నట్టు కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అది వచ్చేసేసి మీకు అది రెంటల్ పర్పస్కి అన్నట్టు కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. సో సేమ్ గ్రౌండ్ ప్యాటర్న్లలో ఏదైతే విధంగా మీకు హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారో అదే సేమ్ ప్యాటర్న్లో చాలా అట్రాక్టివ్గా పైన ఫ్లోర్లో కూడా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందనమాట. ఓవరాల్గా చూసుకున్నట్టయితే G+1 హౌస్ అనేది కేవలం 24 లక్షలకి మాత్రమే మీకు లభిస్తుంది. సో ఎంత మంచి, ఎవరికైతే సొంతింటి కళ ఉందో వాళ్ళకి అది కూడా G+1 హౌస్ అనేది ఇస్తున్నాము. సో మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ అనేది మీరు రెంటల్ పర్పస్కి అన్నట్టుగా ఇవ్వచ్చు. సో ఎక్కడ చూసినా కూడా డబుల్ ధమాకా, డబుల్ బోనస్ అన్నట్టుగా మీరు చెప్పుకోవచ్చు. అండ్ ఈ హౌస్ వచ్చేసి క్లియర్ టైటిల్ హౌస్ అవ్వడం వల్ల మీకు ఈ హౌస్ పైన వచ్చేసి లోన్ ఫెసిలిటీ అనేది కూడా ఉంది. అంతేకాదు ఫ్రెండ్స్, మీకు ఇది వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి మెయిన్ రోడ్కి అటాచ్డ్ బిట్ కాబట్టి మీకు నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అట్లాంటివన్నీ ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఈ హౌస్కి మీకు చాలా వెయిటేజ్ ఉంది. ఫ్యూచర్లో ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ మీరు ఆ హౌస్ని అమ్మకానికి పెట్టినా కూడా మీకు మంచి రేట్ అనేది పలుకుతుంది అనమాట. ప్రస్తుతానికి ఎమర్జెన్సీ ఉంది కాబట్టి మీకు హౌస్ని సగానికి సగం రేటుగా అన్నట్టుగా కేవలం 24 లక్షలకి మాత్రమే
అమ్మేస్తున్నారు. సో రూమ్స్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో. లేఅవుట్ అప్రూవల్స్ కూడా ఉన్నాయి అండ్ మున్సిపల్ వాటర్ పర్మిషన్ అప్రూవల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా క్లియర్గా అన్నట్టుగా డాక్యుమెంటేషన్ అనేది చేసుకోవడం జరిగింది. సో వీడియో అయితే చూసేసారు కదా ఫ్రెండ్స్. ఓపెన్ కిచెన్ ఏరియా కానివ్వండి, పూజ గది కానివ్వండి, అండ్ హౌస్కు యూజ్ చేసిన కాంట్రాస్ట్ కలర్స్ కానివ్వండి, కింద యూజ్ చేసిన మార్బుల్ ఫినిషింగ్ కానివ్వండి, హౌస్ అయితే చాలా చక్కగా ఉంది. రీసెంట్గా పెయింటింగ్ చేశారు కాబట్టి కింద అన్ని టైల్స్ అనేవి ఇంకా కొంచెం అక్కడక్కడ మురికి అన్నట్టు కనిపిస్తుంది. సో వన్స్ ఇది వాష్ అనేది చేసేసినట్టయితే మీకు హౌస్ అనేది కొత్త ఇంటిలాగా అన్నట్టుగా లుక్ అనేది లభిస్తుంది. మీకు హౌసెస్కి ఖచ్చితంగా కళ్ళు మూసుకొని రెంట్కి అన్నట్టుగా వచ్చేసేస్తారు. అండ్ ముందర కూడా స్పేసింగ్ చూసినట్టయితే చాలా సిట్అవుట్ స్పేసింగ్ అండ్ గెస్ట్ వాష్రూమ్ అట్లా ప్రతి ఒక్కటి ఏవేవైతే హౌస్కి రిక్వైర్డ్ ఉంటాయో అవన్నీ కూడా హౌస్కి ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ పైన వచ్చేసేసి మీకు సపరేట్ వాటర్ ట్యాంకర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. Thank you very much friends for watching this video and do subscribe to our channel for more videos.